వైసీపీ పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చౌడవరానికి చెందిన ఎర్రంశెట్టి సాయికృష్ణ ఎట్టకేలకు తన కోరిక నెరవేర్చుకున్నాడు. తనని కలిసేందుకు 5 నెలలుగా ప్రయత్నిస్తున్న అతడి గురించి తెలుసుకున్న లోకేష్ తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అతడు పడిన బాధలు తెలుసుకొని ఆవేదన చెందిన లోకేష్ ప్రభుత్వం పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ ని 5 నెలలుగా కలవటానికి ప్రయత్నిస్తున్నానని, ఎలాగైనా ఆయన్ని కలిసే అవకాశం దక్కాలంటూ విజయవాడ దుర్గగుడి మెట్లను మోకాళ్లపై ఎక్కిన సాయికృష్ణ ఆ వీడియోను ఈ నెల 8వ తేదీన ఎక్స్లో పోస్ట్ చేస్తూ నారా లోకేష్ కి ట్యాగ్ చేశారు. దానికి అదే రోజు రిప్లై ఇచ్చిన నారా లోకేష్ త్వరలోనే మనం కలుద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉండవల్లి నివాసానికి సాయికృష్ణను పిలిపించి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నమస్తే సార్, నా పేరు సాయి కృష్ణ. నేను లోకేష్ సార్ని కలవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను సార్. నేను వైజాగ్ నుంచి వచ్చి 8 రోజులు అయింది సార్. ఒక రోజు కూడా సార్ని కలవడానికి అవ్వలేదు సార్. నాకు దయచేసి ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. చాలా అర్జెంట్ సార్, ఎమర్జెన్సీ కూడా. నేను 3 నెలల నుంచి కూడా ప్రయత్నిస్తున్నాను సార్. నాకు కలవడం కుదరలేదు సార్. దయచేసి లోకేష్ గారి వరకు చేరేలా చేయండి సార్, దయచేసి. థ్యాంక్ యూ సార్. వైసీపీ పాలనలో అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా గళమెత్తిన సాయికృష్ణ ప్లకార్డుల ద్వారా నిరసన తెలిపాడు. అలాగే ప్రజా సమస్యలపై కరపత్రాలు పంచుతూ పరిష్కారానికి కృషి చేసేవాడు. అయితే అతడి ఉద్యమంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక వైసీపీ నేతలు ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసి తీవ్రంగా వేధించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఉద్యోగం కూడా కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం మారటంతో తన కష్టాలు తీరుతాయని ఆశించిన సాయికృష్ణ ఈ ఏడాది జూన్ 4న అమరావతికి వచ్చి లోకేష్ని కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇటీవల మళ్లీ అమరావతికి వచ్చిన అతడికి లోకేష్ను కలిసే అవకాశం రాకపోవడంతో 10 రోజుల పాటు రోడ్డు పక్కనే పడుకుంటూ దుర్భర జీవితం గడిపాడు. చివరికి లోకేష్ను కలిసే అవకాశం కల్పించాలని ఆ దుర్గమ్మని వేడుకుంటూ మోకాళ్ల మీద ఇంద్రకీలాద్రి ఎక్కి ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేష్కి తెలియజేశాడు. ఆ దుర్గమ్మ దయతో లోకేష్ ఆ ట్వీట్కి స్పందించి సాయికృష్ణని ఇంటికి పిలిపించి మాట్లాడారు. తన సమస్య గురించి లోకేష్ సావధానంగా విని అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సాయికృష్ణ తెలిపారు. నా పేరు ఎర్రంశెట్టి సాయికృష్ణ. నేను లోకేష్ గారిని కలవడం కోసం దుర్గమ్మ తల్లి గుడి దగ్గర మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తే లోకేష్ సార్ అది ట్విట్టర్లో చూసి నా వెంటనే స్పందించి ట్విట్టర్లో నన్ను కలుస్తానని చెప్పారు సార్. గత ప్రభుత్వంలో వైసీపీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి వేధింపుల వల్ల నా ఉద్యోగం కోల్పోయాను, ఉపాధి కోల్పోయానని చెప్పి నారా లోకేష్ గారికి సవినయంగా వివరించుకున్నాను సార్. నా సమస్య అంతా సార్ చూసి పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు.